అంటే రేర్గా వచ్చాయి అనమాట. అంటే ఒక సిరివెన్నెల ఉంది, సిరివెన్నెలకి వచ్చేసరికి మన మన సినిమాలో కూడా ఆ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ చాలా ఎమోషనల్గా చాలా బాగుంది. కాపం అనిపిస్తూ ఉంటుంది క్యారెక్టర్ని చూస్తూ ఉంటే. సరే జరుగుతూ ఉంటాయి కాబట్టి సినిమా యాక్సిడెంట్తో మొదలవడం, యాక్సిడెంటల్గా ఫినిష్ అవ్వడం చాలా బాగుంది. మీరు ఎక్కువ రివీల్ చేస్తారు. సినిమా ఓపెనింగ్ కనీసం నాలాంటి వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చే వాళ్ళకి ఆ యాక్సిడెంట్ మిస్ అవుద్ది కదా, ఓహో అయ్యి ఉంటుంది స్నేక్ పిక్. అండ్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ రామ్ జగదీష్ గారు. నేను ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ ఫెల్ సో హెవీ. సో వెన్ డైరెక్టర్ గారు మీతో ఈ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా మీకు ఇట్లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు, ఇట్లాంటి టు అండర్స్టాండ్ దట్ ఎమోషన్ అండ్ టు రైట్ ఇట్ ఇన్ అ వే యూనో ఫర్ ద ఆడియన్స్ ఇన్ ఆల్సో ఇన్ ఎంటర్టైనింగ్ వే? Yeah. The first interesting thing is that only. That itself is the interesting point. Me and both felt the same. అంటే రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, బట్ ఇదేదో వినంగానే ఒక ఛాలెంజింగ్ అనిపించింది. అరే సంథింగ్ ఇస్ దేర్ ఇందులో. అంటే ఒక కళ్ళు లేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే వినగానే ఫన్, నవ్వొస్తుంది. ఇదేంటిది కామెడీ సినిమా అని అనిపిస్తుంది. బట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కామెడీ ఫిల్మ్. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగానే చెప్పాలి. కళ్ళు లేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ఎపిసోడ్స్తో సినిమా రాయాలి అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. తీసుకోవాలి, ఇదేదో చెయ్యాలి అని అనిపించి, బట్ ఇన్ ద ప్రాసెస్ వీ గాట్ క్యారీడ్ అవే. క్యారీడ్ అవే అంటే క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడం, అది అలాంటిది జరిగింది. వీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ థియేటర్లో ఆడియన్స్ అట్లా అండ్ ట్రావెల్ ఇంకొకటి, ఎట్లా మీరు అట్లా ఇట్లా ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్గా ఫీల్ అయ్యారు టు రైట్ దిస్? ఎట్లా హౌ యూ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్? What would be the homework? విజయ్ బ్రో. దట్ ఈస్ ఫ్రమ్ ఎస్ఎస్ఓ విజయ్. అంటే కథ తీసుకొని వచ్చినప్పుడే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రిసైజ్ అనమాట. విజయ్ ఐడియా చెప్పినప్పుడు మేము క్లియర్గా ఏం చెప్పాము, లేదు బ్రో ఈ సినిమాలు తెలుగులో ఆడవు, మన వాళ్ళు రకాలు కావు, ఇట్లా కాదు అని చెప్పి మేము క్లియర్గా ఉన్నాం. లేదు, విజయ్ వాజ్ వెరీ ప్రిసైజ్ అనమాట. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండదు, ఈ మార్చొద్దు. అప్పుడు చెప్పాం ఓకే విల్ డూ వన్ థింగ్, ఎనర్జెటిక్గా చేద్దాం. వాళ్ళ వరకు వాళ్ళకి ఏమంటారు, ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఇన్నర్గా ఉండదుగా. చూసేవాడు అనుకుంటాడు మనకు ఉంటుంది రిసెప్టెన్స్, చూసేవాడికి వాడికి ఉండదు కదా అని చెప్పి వి థాట్ ఎనర్జెటిక్గా డిజైన్ చేద్దాం. ఆ థాట్ ఐడియా నుంచి ఏదైతే స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకుంటూ వచ్చామో ఇట్ జనరేటెడ్ త్రూ జకాస్ డైలాగ్స్ ఆల్సో కంప్లీట్గా. ఫస్ట్ అనుకున్నది అదే. అంటే ఈ క్యారెక్టర్స్ రెండు అంటే డిజేబుల్డ్ క్యారెక్టర్స్ కదా, ఈ క్యారెక్టర్సే వాళ్ళ డిజేబిలిటీగా ఫీల్ అవ్వకపోతే బాగుంటుంది కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించాం. అండ్ ఫ్రమ్ దట్ ప్రాసెస్ కేమ్ అవుట్ ఎవ్రీథింగ్. అందుకే డైలాగ్ కూడా యాస్టేజ్ ఉంచాం, మన డిజేబిలిటీని మనం డిజేబిలిటీగా ఫీల్ అవ్వకూడదు. ఆడియన్స్ కూడా ఎక్కడో చోట అదే ఎక్కువ కనెక్షన్. అంటే ఇది ఒక సింపతి సినిమా, లేకపోతే అరే ఏదో ఇలా అని ఇలా కాకుండా వాళ్ళే ఫీల్ అవ్వట్లేదు, సో ప్రాబ్లం ఏంటి అని ఒక చిన్న థాట్ ఉంచండి, అది చాలా ఎప్పుడు ఎనీ టైం మనం ఎప్పుడు అట్లానే విట్నెస్ చేస్తాం. అంటే డిజేబిలిటీ మీద సినిమా అంటే ఒక చిన్న ప్యాథోస్ ఆన్ ఆర్ట్ ఫామ్, ఒక హాఫ్ బీట్ సినిమాలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక డిజబిలిటీ ఉన్న వాళ్ళ సినిమాలని మనం అలాగే అయ్యో పాపం అనే చూస్తాం. ఈ సినిమాని అయ్యో పాపం అని చూడకూడదు ఎవరు అనుకున్నాం. సింపతి అనేది మెయిన్ ఉండకూడదు, వాళ్ళకి వేరే కబుర్లు ఉన్నాయి, ఆ కథ చెప్పాలి కానీ సింపతి అయితే ఎక్కువ ఉండకూడదు. సింపతి లేకుండా ఎంటర్టైనింగ్గా చెప్పేది ఏ టైం ఇట్లాంటి ఛాలెంజ్ కూడా ఏంది ఇట్లా ఇజబెట్ ఉంటుంది సినిమా డిఎస్ వర్కౌట్ అవుతుంది ఉంటుంది. స్టోరీ మీద నమ్మకం ఉంది కానీ అంత సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఎట్లా చేయాలి అనేది ఉంటే అప్పుడు మొత్తం నువ్వు కూర్చోటం ఇలా అప్పుడు వెరీ నెక్స్ట్ రోజు అంతా కూర్చొని ఇలా డివైడ్ చేద్దాం, ఎలా చేద్దాం రిలీజ్ మీద ఎక్కడ కూర్చో తర్వాత సార్ ఈ పాయింట్ ఎక్కడ మీరు యూఎస్లోనే పుట్టా యూఎస్లో ఫస్ట్ ఏం చేశాను మొత్తం ఇంగ్లీష్లో రాసుకున్నాను మొత్తం అంతా ఫస్ట్ ఆటోమేటిక్ సార్ చేరాడు ఇంగ్లీష్లో రాసేసుకున్నాను. అదే సెన్సిబిలిటీస్కి ఏమో అక్కడ సెన్సిబిలిటీస్ ఉంటాయి, తెలుగు నేటివిటీకి మార్చాలి. దేశంలో అది కొంచెం ఏంటంటే కొంచెం సెన్సిబిలిటీ ఇక్కడ రాయడానికి కొంచెం ఉంటుంది, ఫిల్మెంట్ ఉండదు, ఆ కష్టం ఇది. అప్పుడు ఇది జగదీష్ యువరాజు వచ్చిన తర్వాత ఆ పాట చాలా ఈజీ అయిపోయింది అనమాట.